నేను వెళ్తున్న ప్లేస్కి అయితే అసలు వైట్ డ్రెస్సే వేసుకోవద్దు, కానీ మేమైతే వైట్ డ్రెస్సే వేసుకున్నాం. గైస్, వెల్కమ్ టు గోకర్ణ సిరీస్ పార్ట్ 4. అనుకోకుండా ఇద్దరం సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ తోనైతే డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. వైట్ కలర్ డ్రెస్సెస్ అందరం వైటే వేసుకున్నాం అనుకోకుండా. గుడిలో దర్శనం అయిపోయిన తర్వాతకైతే టిఫిన్ చేయడానికైతే బస్ స్టాండ్ పక్కన ఉన్న హోటల్కి అయితే వెళ్ళాము. మాకున్న ఆప్షన్ అది ఒక్కటే, కానీ టిఫిన్ అయితే ఏం బాగాలేదు. తెలిసిందే కదా, వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ సరిగ్గా ఉండదు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. గోకర్ణ నుంచి అయితే మేము వెళ్తున్న ప్లేస్ కి అయితే 43 to 45 కిలోమీటర్స్ ఏమో పడిందన్నమాట. లొకేషన్ పేరు ఏంటి అనుకుంటున్నారా? యానా కేవ్స్ అన్నమాట. నిజంగా చెప్తున్నా, అక్కడికి వెళ్ళేంత వరకు కూడా నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడలేదన్నమాట. ఈ దారిలో అయితే గూగుల్ మ్యాప్స్ కూడా అసలు లేవన్నమాట. అసలు నెట్వర్క్ మొత్తం పడిపోయింది. మా అవుట్ఫిట్స్ కి అక్కడున్న లొకేషన్ కి అసలు సెట్ అవ్వలేదన్నమాట. కానీ గ్రీనరీ అయితే చాలా బాగుండే, మంచిగా ఎంజాయ్ చేశాను. వెళ్ళేటప్పుడు ఎంత సరదాగా ఉండేనో, వచ్చేటప్పుడు దూల తీరిపోయింది నాకైతే. కేవ్స్ అంటే ఏముంటదిరా అయ్యా అని నేను గూగుల్లో కూడా చూడలేదు కదా, ఆత్రం ఎక్కువైపోయింది అనమాట. వెళ్ళి చూస్తే నాకు ఆ గుండ్రాలను చూస్తే మస్తు భయం వేసింది. కానీ భలే క్రేజీగా ఉండే. అసలు న్యాచురల్ గా అలా బండరాయి ఫామ్ అవ్వడం ఏంటో నాకు అసలు అదని చూస్తే చాలా భయం అయింది. ఇక్కడ ఎంట్రన్స్ కి 10 రూపీస్ అంట. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు, దుమ్ము తప్పిస్తే. ఇంకా అందుకే వైట్ డ్రెస్ అవాయిడ్ చేయండి అని చెప్పి. ఏరియాని చూస్తే నాకు మంజుమల్ బాయ్స్ లో ఉన్న క్లిప్ లాగా అనిపించింది. కలుసుకుందాం.